కూరలు పప్పులు చారులు తినేసి చాలామందికి మనకి ఇసుకొస్తూ ఉంటుంది కదా. ఒక్కసారి ఈ పచ్చడి ట్రై చేద్దాం, చాలా టేస్టీగా ఉంటుంది. మేమైతే దీన్ని పచ్చి ఒక్కలు అంటాము, అంటే పచ్చివి నూరి తాలింపు వేస్తాం కాబట్టి. దీంట్లో పచ్చిమిరకాయలు ఉల్లిగడ్డలు, దీనికి కావాల్సినవి పచ్చిమిరకాయలు ఉల్లిగడ్డలు టమోటా ఎల్లిపాయలు చింతకు, అంటే మనం పచ్చివి దంచి పెట్టుకుంటాం కదా చింతకాయలు, మా సైడ్ అయితే చింతకు ఉప్పు వేసి దంచి పెట్టుకుంటాము. దాన్ని కొంచెం తీసుకోవాలి. నేను చూపించిన విధంగా పచ్చిమిరకాయలని కచ్చా పచ్చగా దంచుకొని దాంట్లో ఉల్లిగడ్డలు కూడా వేసేసి కచ్చా పచ్చగా దంచుకోవాలి. బాగా కొంచెం మెదిగాక చూ చాలామంది బ్యాచిలర్కి బయట కూరలు తినేసి విరక్తి వస్తుంటుంది కదా, కొనేసి అది ఎలా వండుతారో ఏమో అని చెప్పి చాలా డౌట్స్ ఉంటాయి, అవి తినాలేమో. అలాంటి వాళ్ళకి ఇది చాలా బెనిఫిట్. చింతకు కొంచెం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకొని 2 డేస్కి ఒకసారి అయినా ఇలా చేసుకొని తినేయచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి నేను చెప్పింది నిజమో కాదో. నేనైతే రోట్లో దంచుతున్నాను, మీరు కావాలంటే మిక్సీలో అయినా వేసుకోవచ్చు. అదిగోండి కొంచెం ఎల్లిపాయ టమోటా అదిగో చూపిస్తున్నాను కదా చింతకు, అయితే కొంచెం జర చూసుకొని వేసుకోండి, దాంట్లో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. కొంచెం చూసి ఉప్పు మనకు సరిపడంత ఉప్పు వేసుకోండి, మరీ ఎక్కువైతే తినలేం కదా, తక్కువైనా తినొచ్చు. కానీ నేను చూపించిన విధంగా అదిగోండి అలా మెత్తగా దంచేసుకొని ఉంచేసుకోండి. దీన్నే పచ్చొక్కలు అంటాం, దీన్ని తాలింపు వేస్తారు. అదిగోండి కొంచెం ఒక బౌల్లో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో మనకు కావలసినంత తాలింపు గింజలు కరివేపాకు ఎండుమిరపకాయలు అవన్నీ వేసుకోవచ్చు. మా ఇంట్లో కరివేపాకు లేదని చెప్పి నేనైతే కరివేపాకు వేయలేదు, మీ దగ్గర ఉంటే మీరు వేసుకోవచ్చు. ఓసారి అయితే ఇది ట్రై చేసి ఎలా ఉందో మాత్రం కింద కామెంట్ చేయండి. మీలో ఎంతమందికి ఈ పచ్చడి తెలుసో కూడా కామెంట్ చేయండి. అదిగోండి నూరిన పచ్చడి అనేది దాంట్లో వేసేసుకొని దీన్ని మాత్రం చాలా ఒక 5-10 నిమిషాలు అయితే బాగా మగ్గనియాలి, ఎందుకంటే పచ్చివి కదా అవంతా ఉడకాలి కదా, అందుకనేసి 5-10 నిమిషాలలో మగ్గబెట్టుకోవాలి. టేస్టీ టేస్టీ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది నాకు చాలా చాలా ఇష్టం ఈ పచ్చడి. చిన్నపిల్లలు పచ్చడి తిన్నాను అన్న పిల్లలకు కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటుంటే ఎంత బాగుంటుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.